ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు మనకిచ్చే వ్యక్తిగత భద్రతను గురించి మరియు ఆయన మనకు ఎంత సమీపంగా ఉంటాడో అనే దాని గురించి అద్భుతంగా వివరిస్తుంది. లోకంలో మనకు ఎంతో మంది స్నేహితులు, బంధువులు ఉండవచ్చు. కానీ మన ప్రతి అడుగులో మన నీడల మనల్ని వెంబడించి కాపాడేది కేవలం దేవుడు మాత్రమే. ఈ వచనం మనకిచ్చే ధైర్యం సామాన్యమైనది కాదు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, యెహోవాయే నిన్ను కాపాడువాడు అని ఉంది. ఇది కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు, దేవుని నమ్మిన వారికి ఒక గొప్ప భరోసా. ఈ 121వ కీర్తనను యాత్రికుల కీర్తన అని పిలుస్తారు. పూర్వకాలంలో ఇజ్రాయేలీలు కొండల మధ్య ప్రయాణిస్తూ యెరూషలేముకు వెళ్ళేటప్పుడు దారిలో దొంగలు లేదా క్రూర మృగాల భయం ఉండేది. ఆ సందర్భంలో వారి ఈ కీర్తనను పాడుకుంటూ ధైర్యం తెచ్చుకునేవారు. సాధారణంగా మనల్ని కాపాడే మనుషులు అలసిపోతారు లేదా నిద్రపోతారు. కానీ ఈ కీర్తనలోని 3-4 వచనాల ప్రకారం మనల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంటే మనకు తెలియకుండానే మన పైకి వచ్చే ప్రమాదాల నుండి ఆయన మనల్ని కాపాడుతుంటాడు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన మన కోసం మేల్కొని ఉంటాడు. దేవుని కాపుదల కేవలం ఒక రకమైనది కాదు, అది అన్ని సమయంలో అన్ని విధాలుగా ఉంటుంది. ఆయన కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మన ప్రాణమును అనగా ఆత్మను కూడా కాపాడువాడు. లోకంలో ఎన్ని నష్టాలు వచ్చినా మన ఆత్మీయ స్థితి పడిపోకుండా ఆయన మనల్ని నిలబెడతాడు. మనుషులు ఇచ్చే రక్షణలో లోపాలు ఉండవచ్చు, కానీ దేవుడు ఇచ్చే రక్షణ సంపూర్ణమైనది. ఆయన మన ఆత్మను, శరీరాన్ని, మన కుటుంబాలను అపవాది క్రియల నుండి కాపాడుతాడు. ఉదాహరణకు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారు రాజు ఆజ్ఞను ధిక్కరించి ప్రతిమకు మొక్కినందుకు 7 వేడి చేసిన అగ్నిగుండంలో వేయబడ్డారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అగ్ని వారి శరీరాలను తాకకుండా, వారి వెంట్రుకలు కూడా మాడకుండా 4వ వ్యక్తిగా దేవుడే ఆ అగ్నిలో వారితో కలిసి నడిచాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని కాపుదల ఆయన భక్తులకు ఉంటుందనే దానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అలాగే దానియేలును చంపాలనే కుట్రతో సింహాల బోనులో పడేశారు. ఆకలితో ఉన్న సింహాలు సాధారణంగా మనిషిని చూడగానే చీల్చివేస్తాయి. కానీ దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. రాత్రంతా దానియేలు సింహాల మధ్య ఉన్న దేవుడు మేల్కొని ఉండి అతనికి ఏ హాని జరగకుండా చూశాడు. ఇది మనల్ని కాపాడువాడు కునుకడు అనే వాక్యానికి నిదర్శనం. రెండవదిగా, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును అని ఉంది. ఇక్కడ కుడి ప్రక్క అనేది బలమునకు మరియు కార్యాచరణకు గుర్తు. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దేవుడు మన పక్కనే ఉంటాడు. నీడగా ఉండును అంటే నీడ మన శరీరాన్ని ఎలాగైతే ఎడతెగకుండా అంటుకొని ఉంటుందో దేవుడు కూడా మనల్ని అలా అంటుకొని ఉంటాడు. అలాగే ఎండలో నడిచే బాటసారికి ఒక చెట్టు నీడ ఎంతటి ఉపశమనాన్ని ఇస్తుందో, ఈ లోకపు శ్రమల ఎండలో అలసిపోయిన మనకు దేవుని సన్నిధి అంతటి నెమ్మదినిస్తుంది. ఆయన నీడలో ఉన్న వారికి ఏ కీడు దరిచేరదు. ఒక చిన్న బిడ్డ ఎండలో నడుస్తున్నప్పుడు తండ్రి తన చేతిని అడ్డుపెట్టి నీడను ఇచ్చినట్లు మన పరలోకపు తండ్రి మనల్ని ప్రతికూల పరిస్థితుల నుండి కాపాడుతాడు. 6వ వచనంలో పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు అని అన్నాడు. పూర్వకాలంలో రాత్రిపూట వచ్చే చలి లేదా వెన్నెల వల్ల వచ్చే కొన్ని రకాల అనారోగ్యాలను ప్రమాదకరంగా భావించేవారు. ఒక వ్యక్తి మానసిక ఆందోళనతో, చీకటి ఆలోచనలతో రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున్నప్పుడు దేవుని వాక్యం అతనికి నెమ్మదినిస్తుంది. పగటి కష్టాల నుండి కాక రాత్రివేళ కలిగే మానసిక ఆందోళనల నుండి కూడా ఆయన మనల్ని తన నీడలో దాస్తాడు. ఉదాహరణకు, ఒక గొర్రెల కాపరి ఎప్పుడు తన మందకు దగ్గరగా ఉంటాడు. ఎండ తీవ్రత పెరిగినప్పుడు గొర్రెలను నీడ ఉన్న చోటికి నడిపిస్తాడు. మీ జీవితంలో కూడా మీరు ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు లేదా ఆఫీసులో ఒత్తిడి ఎదురైనప్పుడు 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. అదే దేవుని నీడ. ఆ నీడలో ఉన్నప్పుడు బయట ఎన్ని గొడవలు ఉన్నా మన మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ప్రియులారా, ఈరోజు మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారా? నాకు తోడు ఎవరు అని దిగులు పడుతున్నారా? మీ నీడను ఒకసారి చూసుకోండి. ఆ నీడ మిమ్మల్ని ఎలాగైతే విడవదో మీ దేవుడు కూడా మిమ్మల్ని అలా విడిచిపెట్టడు. ఆయన మీ కుడి ప్రక్కనే ఉన్నాడు. మీరు చేసే ప్రతి పనిలో, మీరు వెళ్ళే ప్రతి చోట ఆయన మీకు రక్షణగా ఉంటాడు. లోకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా దేవుని నీడ మిమ్మల్ని కాపాడుతుంది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీవే మమ్ములను కాపాడువాడవని, మా కుడి ప్రక్కను నీవు మాకు నీడగా ఉంటావని, మాకు తెలియకుండానే మా పైకి వచ్చే ప్రమాదాల నుండి నీవు మమ్మల్ని కాపాడుతుంటావని, మేము నిద్రపోతున్నప్పుడు కూడా నీవు మా కోసం మేల్కొని ఉంటావని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, నీ కాపుదల కేవలం ఒక రకమైనది మాత్రమే కాదు గనుక అది అన్ని సమయాల్లో అన్ని విధాలుగా ఉంటుంది గనుక నీవు కేవలం శరీరాన్ని మాత్రమే కాక మా ప్రాణమును అనగా ఆత్మను కూడా కాపాడువాడవు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ మీద పూర్తిగా భారం వేసి మా ప్రాణ ఆత్మ శరీరాలను నీకు అప్పగించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, లోకం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా నీ నీడ మమ్మల్ని కాపాడుతుంది కనుక లోకంలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మా ఆత్మీయ స్థితిలో మేము పడిపోకుండా ఉండుటకు కృప చూపమని, ప్రతి ప్రతికూల పరిస్థితుల నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.